మిమ్స్ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. మిమ్స్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. మిమ్స్ మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మిమ్స్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. మిమ్స్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అక్రమ కేసులు అన్యాయం. అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఖండించండి. అక్రమ అరెస్టులు ఖండించండి. మిమ్స్ కార్మికుల సమస్యలు వెంటనే అరెస్ట్ చేయాలి. మిమ్స్ యాజమాన్యం నిలమర్ల మిమ్స్ లో 400 మంది కార్మికులు అక్కడ పేదలకి హాస్పిటల్లో అనేక సేవలు అందిస్తా ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం అందరికీ ఆరోగ్యం గురించి చెప్పే మిమ్స్ కార్మికులు మాత్రం ఆరోగ్యాలు అవసరం లేదంట. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి 2017 నుంచి చాలా శాంతియుతంగా ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని అనేక మార్లు పదే పదే కోరుతా ఉన్నారు. ఒకవైపు ధరలు పెరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మధ్యలో కరోనా వచ్చింది. కరోనా టైంలో అడగటం భావ్యం కాదు అనే మానవత్వంతో మిమ్స్ కార్మికుల సేవలు అందించిన పరిస్థితి ఉంది. కరోనా పోయిన తర్వాత కూడా కనీసం వేతన ఒప్పందం చేయకుండా డిఏ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉంది. అడిగిన వాళ్ళని అక్రమంగా తొలగించడం, వేధించడం పరిస్థితుల్లో మీరు యూనియన్ ఉండొద్దు అని చెప్పేసి అక్రమంగా ఈ రోజు మిమ్స్ యాజమాన్యం చట్టాలన్నింటినీ ఉల్లంఘించి నిర్దాక్షిణ్యంగా 66 రోజుల నుండి వీధుల్లో పెడితే ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఏమి గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ విజయనగరంలో కలెక్టర్ పరిపాలనలో ఉన్నారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు పోలీసులు ఎవరు డబ్బులతోటి ఈ రోజు అమ్ముడు పోయి ఈ రోజు మిమ్స్ కార్మికుల్ని అర్ధరాత్రి మిమ్స్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులను కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు 12 మంది మిమ్స్ కార్మికుల్ని, సిఐటి నాయకుల్ని మొత్తాన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్ పెడతా ఉన్నారు. ఇదా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దమన నీతి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు కార్మికులు ఏదో భయపెడితే కేసులతోటి అక్రమంగా అరెస్టులు చేస్తేనో నాన్ బెయిలబుల్ కేసులు పెడితేనే భయపడతారనుకుంటే నీ తాత తరంగా కాదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మిమ్స్ కార్మికులు ఒంటరిగా లేరు. వెంటనే యాజమాన్యం చర్చలో పిలిచి ఇచ్చిన హామీ మేరకు వేతన ఒప్పందం చేయాలి, డిఏ అమలు చేయాలి, శాంతియుతంగా వాళ్ళని విధుల్లో తీసుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. లేకపోతే ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్త పోరాటంగా మారుద్ది. సిఐటి అనుబంధ 10 లక్షల మంది కార్మికులు మిమ్స్ కార్మికులు మద్దతుగా ఉంటారు. ప్రభుత్వం